దేశంలో మరోసారి కాషాయ జెండా ఎగరటం ఖాయమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ మేనిఫెస్టో మైనారిటీల మేనిఫెస్టోగా మారిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని తెలిపారు. నేడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి నామినేషన్ దాఖలు చేశారు. BJP is a nationalistic party. We run on a nationalistic agenda. Your Congress party runs on Pakistan's agenda. Pakistan's agenda. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ కాల్చిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళీ రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే. 10 ఏళ్ల నుంచి ఒకటి అయిందా? టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ మేనిఫెస్టో ఎట్లున్నదంటే మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టో మీది. 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుకులాడుతుందో జస్ట్ ఇమాజిన్. 5వ స్థానంలో ఉంటేనే హైవేలు 3 స్పీడ్ నడుస్తున్నాయి మన దేశంలో. మీ కాంగ్రెస్ 12 కిలోమీటర్లు కడితే రోజుకి 37 కిలోమీటర్లు కడుతున్నారు గత 10 ఏళ్ల నుంచి. 65 ఏళ్ళ 1,00,000 కిలోమీటర్లు కడితే 95,000 కిలోమీటర్లు 10 ఏళ్ళలో కట్టిండు నరేంద్ర మోడీ. ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. రైల్వే లైన్లు 3 స్పీడ్ల వరకు ఎత్తున్నాయి కొత్త రైల్వే లైన్లు. చైనా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ల మీద టనళ్లు హైవేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసిండ్రు. ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి, ఐఐటీలు పెరిగిపోయినాయి, ఎయిమ్స్లు పెరిగిపోయినాయి, యూనివర్సిటీలు పెరిగిపోయినాయి. ప్రతి సంవత్సరం 1,44,00,000 ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లా. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు లెక్కలున్నాయి చూసుకో. వివిధ రంగాలలో ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో. 1,44,00,000 జాబ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. వ్యవసాయ శాఖలకు వెళ్ళేట పసుపు బోర్డు తెస్తారండి. అరవింద్కు వ్యవసాయం తెలుసా? అరవింద్కు వ్యవసాయం తెలుసా తెలియదు తర్వాత సంగతి. వ్యవసాయ శాఖలకు వెళ్ళేట పసుపు బోర్డు తెస్తారట. 70 ఏళ్ళు అట్లనే టైం వేస్ట్ చేసిర్రు రాంగ్ అడ్రస్లకు పోయి. ఒకసారి బీజేపీ గెలిస్తే చక్కగా కామర్స్కి పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసింది పసుపు బోర్డు. ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు. ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణని నెట్టేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. పవర్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీ ఎనీవేస్ ఇస్ ఆల్వేస్ ఇన్ పొలిటికల్ క్రైసిస్. July 14th క్రైసిస్. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో, తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు తర్వాత బీజేపీ జోలికి రా. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో. ఆ ఛార్జ్ పోయి బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఛార్జ్ ఎక్కించినా ఎక్కుతలేదా? 2009 నుంచి ఛార్జ్ ఎక్కిస్తూనే ఉన్నారు, ఎక్కుతలేదు రాహుల్ గాంధీ.